మేడం చూస్తే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన్ని సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టకూడదని కోర్టు షరతు విధించింది. కోర్టే సాక్షాత్తు ఆ నిర్ణయం తీసుకుందంటే ఆయన సొంత నియోజకవర్గ ప్రజల్ని ఏ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేశాడు అనేది మనకు అర్థమవుతానే ఉంది. అండ్ విజువల్స్లో చూస్తే కూడా ఎంత దాష్టికానికి పాల్పడ్డాడండి, అసలు ఎంత రౌడీయిజం అనుకోవాలి దాన్ని. ఈ విషయంపై మీరేమంటారు? అంటే ఇప్పుడు కోర్టులే అలాంటి ఉత్తర్వు ఇచ్చాయి అని అంటే ఖచ్చితంగా ఆయన ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేశాడు అంటే మనం అవన్నీ చూస్తే పరిగణలోకి తీసుకుంటే ఆయన ఆ రోజు ఎంటర్ అయిన టైంలో కానివ్వండి, సో ఆయన వెనకాల అంటే యాక్చువల్లీ పోలింగ్ బూత్లోకి వెళ్ళేటప్పుడు ఒకరు ఎందుకంటే మళ్ళీ బూత్ ఏజెంట్ ఉంటాడు ఆయన ఒకళ్ళు, వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు వెళ్ళే అవకాశం ఉండదు. కానీ ఎలా అంతమంది లోపలికి వెళ్ళటం, సో అక్కడ లోపలికి వెళ్ళి పగల అది తీసి నేలకేసి కొట్టే వరకు అంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉన్నారు కూడా ఉన్నారు, నమస్కారం పెడుతున్నారు, ఉన్నారు, నమస్కారం పెడుతున్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఆయన ఎవరు అనేది వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు ఏమని ఇచ్చారు, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాన్ని పగలగొట్టారు అని ఇచ్చారు. అంటే వాళ్ళు ఏ రకంగా భయపడ్డారు ఆయనకి. సో ఆయన ఏదైనా కొట్టడమో చంపడమో ఏదో ఒకటి జరుగుతుంది మనకెందుకు అన్న చందాన వాళ్ళు ఉన్నారంటే ఆ విజువల్స్ రాకపోతే తెలిసే పరిస్థితే లేదు కదా. అవును, అంటే ఇలాంటివి ఎన్ని చోట్ల జరిగాయో, సో ఇలాంటివన్నీ ఎన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. సో గతంలో ఇంకా ఇట్లాంటివి ఎన్ని జరిగాయో, ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా అక్కడ తెలుగుదేశం రాలేదు. సో ఎప్పుడూ కూడా వన్ సైడ్ లాగా ఎప్పుడు వైసీపీ కానీ ఇట్లా కాంగ్రెసే కానీ ఇలా వచ్చేది. సో వాటికి రీజన్ ఏంటనేది చూస్తే ఈ రౌడీయిజం, ఈ గూండాయిజం, ప్రజల్ని భయపెట్టడం. సో ఓటు వేశారని తెలిస్తే వెళ్ళి వాళ్ళని కొట్టడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొట్టడమే కానివ్వండి. సో అక్కడ ఎవరైతే బూత్ ఏజెంట్గా తెలుగుదేశం వ్యక్తి ఉన్నాడో అతనిని కూడా కొట్టడం జరిగింది. సో తలపగల కొడితే 6 కుట్లు కూడా పడ్డాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఇంత దౌర్జన్యానికి భయపడాల్సి వస్తుంది. సో ఈవేళ రేపు కూడా ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నామా అనిపిస్తుంది. ఖచ్చితంగా వీటికి అన్నిటికీ అయితే కోర్టు అయితే ఖచ్చితమైన డెసిషన్స్ తీసుకోవాలి. కఠినమైన చర్యలు ఉంటే మరొకసారి చేయటానికి ఆలోచిస్తారు ఎవరైనా కూడా. ఇక్కడ ఈరోజు కోర్టు కూడా అలా అంటే ఆయన 3 రోజులు హైడ్రామా చూసాం. అరెస్ట్ అవుతారన్నారు, అక్కడ దొరుకుతున్నాడు, తెలంగాణలో ఉన్నాడు, దొరికి మిస్ అయిపోయాడు, అక్కడ ఫామ్ హౌస్లో దొరికాడను, ఇంకా సంగారెడ్డిలో దొరికాడని ఇలా అంతా ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా చూసాం. మళ్ళా దుబాయ్ వెళ్ళిపోతున్నాడని, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాడని ఇట్లా ప్రతిరోజు చూసాం. కానీ ఆయనే ఒకరోజు ఆయనకి యాక్చువల్లీ హౌస్ అరెస్ట్ అన్నారు. సరే హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి వీడియో చేసి నేను 2 hours డిస్టెన్స్లో ఉన్నాను, ఎప్పుడైనా నేను మాచర్లకు వస్తాను అన్నాడు. కానీ హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి నేను మాచర్లకు వస్తాను 2 hours డిస్టెన్స్లో ఉన్నానంటే అక్కడే పోలీసుల వైఫల్యం కనపడుతుంది. అంటే ఆయన ఇంట్లో లేడు, బయట ఎక్కడో ఉన్నాడు. అప్పటి నుంచే వాళ్ళు ఎతకటం స్టార్ట్ చేశారు. అంటే దీన్ని పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా, సపోర్ట్ అనుకోవచ్చా? వైఫల్యం అనే దానికన్నా పెద్దవాళ్ళు హస్తం ఉంది. సో పెద్దవాళ్ళు ఎవరు అని అంటే సిఎస్ గారే, జవహర్ రెడ్డి. సో ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కొత్తగా ఆయన పేరు చెప్పడానికి భయపడాల్సిన అవసరం కూడా లేదు, జవహర్ రెడ్డి గారి పేరు. ఎందుకంటే పురంధరేశ్వరి గారు ఎప్పుడో ఇచ్చారు, ఆయనని మార్చాలి అనేది ఎప్పుడూ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుచరులాగా తొత్తులాగా పనిచేస్తున్నాడు, ఆయన్ని మార్చాలని ఎలక్షన్ కమిషనర్కి ఎప్పుడో ఇచ్చారు. బిఫోర్ 1 month అయిపోయి ఉంటుంది. ఈ 1 month బిఫోర్ కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, అయినా మార్చలేదు. ఆ మార్చకపోవటానికి పర్యవసానమే ఈరోజు మనం ఏపీ ప్రజలు అనుభవిస్తున్నది ఇది కూడా. ఎందుకంటే వివిప్యాట్లనే నేలకేసి కొట్టారు అని అంటే మనకు ఒక చోటనే కనపడ్డది, కానీ రాష్ట్రం మొత్తంగా ఎన్ని చోట్ల జరిగాయో, ఎంతమంది ఇలాంటివి భయపడుతున్నారు, ప్రజల్ని భయపెడుతున్నారు. సో వాళ్ళ ధీమా అదే, మనం పని చేయాల్సింది పని లేదు. ఎవరైనా పని చేసి ఓటు అడుగుతారు, కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే పని చేయాల్సిన పని లేదు, దౌర్జన్యం చేస్తాము, చంపుతారు, బెదిరిస్తారు. తెలుగుదేశంకి ఓటేశారని తెలిస్తే వెళ్ళి వాళ్ళని కొట్టడం, చంపటం. ఎందుకంటే మనం చూసాం ఒక 7 నెలల గర్భిణీ మీద కూడా కాళ్ళతో తనటం తిరుపతిలో జరిగింది ఇది. అండ్ వైజాగ్లో చూస్తే కూడా ఒక ఆడపిల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి వెళ్తే మేము మీకేమో మేము టీడీపీకి వేస్తున్నాము అని చెప్తే వాళ్ళ ఫ్యామిలీని పట్టుకొని ఇష్టారీతిగా కొట్టిన విజువల్స్, ఆ ఫొటోస్ అన్నీ మనం చూసాం.
ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎందుకంటే భయపెట్టి మనం ఏదైనా సాధించగలుగుతాం అనే ఉద్దేశంతోనే ఉన్నట్టే కనపడుతుంది. సరే కోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇప్పుడు సో ఆయన్ని అక్కడ వరకు వెళ్ళొద్దని, అంటే నియోజకవర్గంలో ఎంటర్ అవ్వద్దనే చెప్పింది. వాళ్ళ అనుచరులను కూడా కంట్రోల్లో పెట్టుకోమని చెప్పింది. రేపు పొద్దున వాళ్ళ అనుచరులు కూడా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఆయన తీసుకెళ్ళి లోపలేస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళ అనుచరులు కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎలాంటి తగాదాలకు వెళ్ళినా వెంటనే ఆయన బెయిల్ రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అది కూడా అక్కడ చెప్పటం జరిగింది. సో ఇప్పుడు రేపొద్దున 4th ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు జూన్ 4th ఆ టైంలో ఎక్కడైనా అల్లర్లు జరిగే అవకాశం ఉందనే ప్రికాషన్స్తోనే ముందే కోర్టు కూడా అలా చెప్పటం జరిగింది. వీటన్నిటి దృష్ట్యా చూస్తూ ఉంటే పిన్నెల్లి గారి తర్వాతైనా అరెస్ట్ అవ్వాల్సింది ఉంటుంది. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద అఫెన్స్ కాబట్టి 6th తర్వాతైనా ఆయన అరెస్ట్ అవ్వాల్సింది. ఆయన ఓడిపోయినా కానీ గెలిచినా కానీ ఏం జరిగినా కానీ ఆయన అయితే అరెస్ట్ అవ్వాల్సింది ఉంటుంది. సరే గెలిస్తే కూడా ఫ్యూచర్లో ఆయన ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సిన ఇది ఉండదు. ఎందుకంటే అది కూడా రద్దు చేస్తారు. ఇది ఖచ్చితంగా 7 ఏళ్ళైనా శిక్ష పడే అవకాశం అయితే కనపడుతుంది. అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మ్యామ్, వీళ్ళు సోకాల్డ్ ప్రజాసేవకులం అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రజల మీద అసలు వీళ్ళ ఉక్కుపాదం ఏంటి అసలు? ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు సంపాదన, మనీ, ఇప్పుడు ఎన్ని లక్షలు వాళ్ళు కట్టబెట్టిన పదవుల్లో ఉంటూ విశ్వాసం కూడా లేదు. కనీసం విశ్వాసం అనేది వాళ్ళకి ఎట్లా ఉందంటే భయపెట్టామా మన పని చేసుకున్నామా, సో ఆ అధికారులకి మనం కావాల్సిన తాయిలాల కింద డబ్బులు పడేసామా. సో ఇక్కడ ఏంటంటే మనీ పెట్టి అందరినీ కొనటం చేస్తున్నారు. ప్రజల విషయానికి వస్తే భయపెట్టడం చేస్తున్నారు. సో వాళ్ళు మనకి ఏముంది, మనం కావాల్సినప్పుడు 5 ఏళ్లకు ఒక్కసారి భయపెట్టడం, వాళ్ళు ఇచ్చిన తాయిలాలు తీసుకోకపోయినా కూడా చాలా చోట్ల ఎలా ఉందంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకపోతే కొడుతున్నారు. అదే జరిగింది. అది చిత్తూరులో కూడా జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని భయపెట్టడం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకోకపోతే వీళ్ళు టీడీపీ వాళ్ళేమో వైసీపీకి ఓటేయరేమో అని అక్కడే కొడుతున్నారు. అవును, అక్కడే భయపెట్టారు. ఒకరిని చూసి నలుగురు భయపడుతున్నారు. ఇంకా అట్లా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. ఈవీఎం పగలగొట్టాడంటే మీరు అంటున్నారు ఒకవేళ గెలిచినా కూడా కేసులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇది అఫెన్స్ కాబట్టి అని అంటున్నారు. కానీ ఆయనకే నమ్మకం లేదేమో, ఈవీఎంలో ఏమి నిక్షిప్తమై ఉందో ఆయనకి తెలియదు. అసలు ఈవీఎంలో అక్కడ ఖచ్చితంగా ఈవీఎంలో ఏముందనేది ఆయనకి తెలుసు. ఎందుకంటే మొత్తం తెలుగుదేశంకి ఓట్లు పడుతున్నాయని. ఎందుకంటే ఆ బ్యాలెట్ బాక్స్ అది పగలగొట్టిన ఫొటోస్ చూస్తే కూడా ఎక్కువ భాగం సైకిల్ గుర్తు ఉంది. సో అందుకని ఆయనకి ఖచ్చితంగా ఆయన ఓడిపోతున్నామనే ఒక అవగాహనకు వచ్చేసాడు. కాబట్టి ఆయన ఒకవేళ గెలిచినా కూడా అది రద్దు చేయబడుతుంది అనేదే చెప్పటం ఉంటుంది. ఎందుకంటే ఆయన వీవీప్యాట్లు పగలగొట్టిన వ్యక్తి ఇక్కడ ఒకటే దొరికింది, మిగతా చోట్ల కూడా ఎన్ని పగలగొట్టాడో ఏం చేశాడో తెలియదు. కాబట్టి అది కూడా అసలు ఎన్ని రోజులకి బయటకు వచ్చింది, అందరూ భయపడి ఎవరు చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అయితే ఓడిపోయే అవకాశాలే ఖచ్చితంగా ఉన్నాయి అనేది ఆయనకే తెలుసు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.